అని అందరు ఎస్ ఆర్ నో అంటే ఎస్ అనే చెప్తారు. కానీ విజయం సాధించడానికి ముందు మనం ఎంత వర్క్ చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఇంకెంత మనం సక్సెస్ ఇందులో తీసుకోవాలి అనే అంశాల గురించి ఈ రోజు మనం డిగ్రీ లో తెలుసుకుందాం. మామూలుగా మనం వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాతకి మనము చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం. వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం. మనకు అంతా మంచిగా ఉంది, వెస్టేజ్ కంపెనీ బాగుంది, అన్ని బాగున్నాయి, మనం ఇందులో ఇక మనం జాయిన్ అయిపోవాలి, మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మనకి ఇక తిరుగులేదు అని మనం ప్రతి ఒక్కరం అనుకున్న వాళ్ళమే. కానీ ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది అని అంటే, మన ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత, మనం ఒక 10 మందిని కలిసిన తర్వాత, అప్పుడు ఎదురయ్యేటువంటి మన సిచ్యువేషన్స్ ని బట్టి మనకు ప్రాబ్లం అనేది ఎదురవుతుంది. సో మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, మెయిన్ గా మామూలుగా జనరల్ గా మనం ఒక 5 days ఫీల్డ్ చేసిన తర్వాతకి మనం జనరల్ గా లీడర్స్ ని ఫోన్ చేసి, మేడం ఈ రోజు మీరు ఫీల్డ్ వెళ్ళిండ్రు కదా, ఎలా ఉంది ఏంటి అంటే, వాళ్ళు చెప్పే ఆన్సర్లు ఏంటి అంటే, మేడం ఎవరు వినట్లేదు, ఎవరు జాయిన్ అవ్వడం లేదు, ఎవరు కొనడం లేదు. జనరల్ గా ప్రతి ఒక్క అప్లైన్ కూడా ఈ సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటది. ప్లస్ వాళ్ళు ఫీల్డ్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా మనకు వచ్చేటువంటి ఆన్సర్స్ ఇలానే ఉంటాయి. సో ఎవరు వినడం లేదు, ఎవరు జాయిన్ అవ్వడం లేదు, ఎవరు కొనడం లేదు. సో మనము ఒక బేసిక్ గా మనం ఒక నర్సరీ క్లాస్ లో అప్పుడు జాయిన్ అయినప్పుడు మనకంత ఎలా ఉంటది, కొత్తగా ఉంటది, మనకంత నాలెడ్జ్ ఉండదు, కొంచెం తెలియక అలా వెళ్తాం కాబట్టి మనకంత నాలెడ్జ్ ఉండదు. సో తర్వాత పోను ఒక నెల తర్వాత ఏమనిపిస్తుంది, కొంచెం మనకు సపోర్టివ్ గా అందరూ క్లాస్ లో ఫ్రెండ్స్ అవుతారు, టీచర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, స్కూల్ కి వెళ్ళాలనిపిస్తుంది. సో మనము ఈ ఎవరు వినడం లేదు, జాయిన్ అవ్వడం లేదు, ఎవరు కొనడం లేదు అనేది మనము జనరల్ గా లీడర్స్ దగ్గర నుంచి మనం వినేటటువంటి మాటలు. సో మరి దీనికి ఎందుకు వినడం లేదు, జాయిన్ అవ్వడం లేదు, కొనడం లేదు అనే దానికన్నా ముందు కూడా మనము ఏం చేయగలుగుతాం, వెస్టేజ్ లో మనం ఏం చేస్తే బాగుంటది, మనం ఇంకా ఏం చేయాలి అనేది మనమే థింక్ చేసుకుంటే, ప్లాను ప్రొడక్ట్స్ కోసం అన్ని నేను బాగా చెప్పగలను, అందరూ అడిగిన వాటికి నేను సమాధానం చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ ముందు మనలో ఉందా క్వశ్చన్ వేసుకోండి. ప్రతి ఒక్క లీడర్ కూడా, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా, లేకపోతే మామూలుగా లీడర్స్ అందరు కూడా ప్లాన్ ప్రొడక్ట్స్ అన్ని బాగానే చెప్తున్నా, అందరు అడిగిన వాటికి సమాధానం నేను చెప్పగలనా. అసలు ఫీల్డ్ మీద పోతే ప్రతి ఒక్క పర్సన్ డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారని ముందు మనకు తెలియదు. మనకు తెలిసిన నాలెడ్జ్ పట్టుకొని మనం మెసేజ్ గురించి వాళ్ళ దగ్గరికి చెప్పడానికి వెళ్తాం. సో మనం వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వగలుగుతామా అనేది ప్రతి ఒక్క లీడర్, ఇప్పుడు జూమ్ లో ఉన్న లీడర్స్ అయినా కూడా క్వశ్చన్ వేసుకోండి. మనం వాళ్ళకు ఆన్సర్ చెప్పగలుగుతామా, వాళ్ళ డౌట్స్ ని మనం క్లియర్ చేయగలుగుతామా, అంత నాలెడ్జ్ మనకు ఉందా. ఒకవేళ ఉంది అని అనుకుంటే అయినా కూడా మనం మీటింగ్స్కి వెళ్ళాలి. ఒకవేళ నాకు అంత నాలెడ్జ్ లేదు అని అనుకున్నా కూడా మనం మీటింగ్స్కి వెళ్ళాలి. సో జనరల్ గా మనం అసలు కొత్త వారికి ఏం చెప్పాలి, మామూలుగా మనం జాయిన్ అయినాము, మనం ప్రొడక్ట్ వాడినాము, ప్రొడక్ట్ బాగుంది, 2-3 మీటింగ్లకు వెళ్ళాము, కొంచెం నాలెడ్జ్ తీసుకున్నాము, కొత్త వారి దగ్గరికి వెళ్ళినాం. అసలు మన కొత్త వారు కలిసినప్పుడు మనం వారికి ఏం చెప్పాలి జనరల్ గా అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. మనకు జనరల్ గా మనం ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మామూలుగా మనం కొన్ని హోమ్ ప్రొడక్ట్స్ కానీ, హెల్త్ కానీ, అగ్రి కానీ, బ్యూటీ కానీ కొన్ని ప్రొడక్ట్స్ బ్యాగ్ లో పెట్టుకొని మనకు స్టార్టింగ్ టూలు, పెన్ను, నోట్స్, నీట్ గా డ్రెస్ కోడ్ ఇవన్నీ మనం వేసుకొని మనం ఒక క్యాండిడేట్ ని కలవడానికి వెళ్ళినాం. సో కొత్త వారు అడిగే ప్రశ్నలు, వాళ్ళ సమాధానాలు, అంటే వాళ్ళను మనం కలిసినప్పుడు జనరల్ గా నేను ఫీల్డ్ మీద తిరిగినప్పుడు, లేకపోతే ఇంకా మిగతా లీడర్స్ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి క్వశ్చన్లు ప్లస్ నాకు ఎదురైనటువంటి క్వశ్చన్లను నేను ఒక 9 సెలెక్ట్ చేసుకొని, ఈ రోజు మీరు ఫీల్డ్ మీదకి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇదే క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే మీరు వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనే ఒక 9 క్వశ్చన్లను నేను ఈ రోజు మీకు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా మనం జనరల్ గా ఒకసారి మీరు ఏం చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఎలా ఉంది, మీ పరిస్థితి, ఇంట్లో అంతా బాగుందా, ఇవన్నీ చెప్పిన తర్వాత మన వెస్టేజ్ కంపెనీ గురించి చెప్పిన తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, ఇలాంటి కంపెనీలు చాలా వచ్చాయి కదా. సో మనీ బేస్డ్ కంపెనీలు కానివ్వండి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు కానివ్వండి, ఇంకా అదర్ కంపెనీలు కానివ్వండి, మనకు జనరల్ గా అవతల ఉండే క్యాండిడేట్ దగ్గర నుండి వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి కంపెనీలు చాలానే వచ్చాయి కదా. దానికి మనం ఏం చెప్పాలి, చాలానే వచ్చాయి కానీ మీరు ఏ కంపెనీలో జాయిన్ అయినరు, ఆ
ఆ కంపెనీ పేర్లు చెప్పండి, దాని ప్లాన్ చెప్పండి. సరే అదెందుకు ఇప్పుడు ఉంది ఆ కంపెనీ, మరి అదెందుకు లేదు అనేటటువంటి ఆన్సర్లు మీరు వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు ఏం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు అక్కడో ఇక్కడో ఈ కంపెనీ ఇట్లంటా అట్లంటా అని వినడమే తప్ప వాళ్ళు అలాంటి కంపెనీలో జాయిన్ అయింది ఉండదు, తెలుసుకునేది ఉండదు. సో అలాంటి కొంచెము అంటే లో నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి కంపెనీలు వచ్చినాయి కదా, ఇలాంటి కంపెనీలు పోతున్నాయి కదా అన్న దాంతో మన వెస్టేజ్ కంపెనీ కూడా వాళ్ళు కంపేర్ చేయడం జరుగుతుంది. సో దానికి మనము ఇలాంటి ఆన్సర్ చెప్పడం వల్ల వాళ్ళను మనం అక్కడ మన వెస్టేజ్ లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో లింక్ లేదా చైన్ సిస్టమా, మన కంపెనీ జనరల్ గా ఈ క్వశ్చన్ కూడా మన ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు మన మన క్యాండిడేట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే లింక్ చైన్ సిస్టమా అంటే షేరింగ్ సిస్టమ్ అని చెప్పండి. లింక్ కాదు, చైన్ కాదు, మనది షేరింగ్ సిస్టమ్. మనం వాడుకొని ప్రొడక్ట్ బాగుంటే ఒక నలుగురికి మనం షేర్ చేయాలి, మనది షేరింగ్ సిస్టమ్. మీరు బయట ఏవైతే ప్రొడక్ట్స్ కొనుక్కుంటారో అవి మనం కిరాణా షాప్ చేంజ్ చేసి మన దాంట్లో కొత్త ప్రొడక్ట్ కాదు, అంటే అసలు వాడినటువంటి ప్రొడక్ట్ కాదు, జనరల్ గా రోజు పొద్దున్న లేస్తే నైట్ వరకు అవసరమయ్యే ప్రొడక్ట్స్ మీరు బయట షాప్ లో తీసుకున్న ప్రొడక్ట్స్ మన దాంట్లో తీసుకొని మీరు వాడుకుంటూ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసేటటువంటి షేరింగ్ సిస్టమ్ సార్. ఇది లింక్ కాదు, చైన్ సిస్టమ్ కాదని మనం వాళ్ళకు ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డబ్బు ఇన్వెస్ట్ చేయాలా చేయించాలా? జనరల్ గా అంటే ఇప్పుడు వచ్చే కంపెనీలలో చాలా కంపెనీస్ లలో మనం చూస్తే ఏముంటుంది అంటే డబ్బు ఇన్వెస్ట్ చేయించడం ఉంటుంది, లేకపోతే వాళ్ళు చేయడం ఉంటుంది, చేయిస్తున్నారు. సో మనీ బేస్డ్ కంపెనీలు మనీ బేస్డ్ కంపెనీ మనది కాదు, అసలే కాదు. మనం ప్రతి నెల కొనుక్కునే నిత్యావసరాలు ఏదైతే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ వరకు వాడుకుంటామో ఆ ప్రొడక్ట్స్ ను బయట షాప్ కాకుండా మన వెస్టేజ్ షాప్ లో తీసుకొని మనం వాడుతూ పక్కన వాళ్ళకి కూడా షాప్ చేంజ్ చేయించి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ను వాడిపించేటటువంటి విధానం. కాబట్టి మనం ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆన్సర్ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. సో జనరల్ గా ఇంకొక క్వశ్చన్ ఏంటి, మామూలుగా మనము కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు క్యాండిడేట్ తో మాట్లాడేటప్పుడు అంటే ఎప్పుడో చేసి మానేసాము మేము, ఇవి ఎప్పుడో వచ్చాయి వెళ్ళిపోయాయి, మేము అప్పుడు ఎప్పుడో చేసాము, ఇలాంటి అన్ని కూడా మనకు ఎదురటువంటి క్వశ్చన్. దానికి ఏమన్నా మరి ఇప్పటికీ ప్రొడక్ట్ కొంటున్నారా, మరి మీరు ఎవరినైనా జాయిన్ చేయించారా, లేకపోతే మీకు ఎంత నెట్వర్క్ ఉంది, మరి మీరు దీంట్లో ఎంత పే అవుట్ తీసుకున్నారు, వెస్టేజ్ కంపెనీ అయినా ఇంకేదైనా కంపెనీ అని అడిగినప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఏ కంపెనీలో వాళ్ళు జాయిన్ అవ్వరు, ప్రొడక్ట్ కొనరు. కాకపోతే ఏంటి అంటే మనం వెళ్ళినాం కాబట్టి ఏదో ఒక ఆన్సర్ చేసి వీళ్ళని స్కిప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము ఇది ఎప్పుడో కొన్నాము, తీసుకున్నాము, మాకు ఐడియా ఉంది, మేము మానేసినాం అని ఇలాంటి సమాధానాలు చెప్తా ఉంటారు. సో అడగండి మీరు ఏం ప్రొడక్ట్ వాడినో, మరి మన దాంట్లో పేస్ట్ సోప్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, మరి అన్ని బాగుంటాయి, మీకు అందులో ఇష్టమైన ప్రొడక్ట్ ఏది, మరి మీరు పేఅవుట్ ఏమన్నా తీసుకున్నారా, అసలు ఏమేం చేసిండ్రు ఇందులో, మీరు బిజినెస్ మీటింగ్ లకు వెళ్ళిండ్రా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ ఎప్పుడు వాళ్ళు బిజినెస్ చేయలేదు, వాళ్ళు ప్రొడక్ట్ వాడలేదు కాబట్టి వాళ్ళు మన బిజినెస్ గురించి వినడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మళ్ళీ కొందరు చెప్పే క్వశ్చన్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మా అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, ఫ్రెండ్స్ వాళ్ళు చేసి మానేశారండి, మాకు పెద్దగా ఈ కంపెనీల గురించి ఏం తెలియదు, మా అన్నయ్య ఉన్నాడు, మా కజిన్ సిస్టర్ ఉంది, మా బ్రదర్ ఉన్నాడు, వాళ్ళందరూ కూడా వెస్టీజ్ లోనే చేస్తారు కానీ మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనేటువంటి క్వశ్చన్లు కూడా వాళ్ళు వేస్తా ఉంటారు. సో దానికి మనం ఏం చెప్పొచ్చు అంటే మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేసిండ్రు, ఎంతకాలం చేసిండ్రు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మరి వెస్టేజ్ లో చేస్తే మా పెద్ద పెద్ద పేఅవుట్స్ ఉండాలి కదా, మన పెద్ద లీడర్స్ కూడా చాలా మంది మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు కదా సార్, మరి మీ వాళ్ళు కూడా ఎంతెంత తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నారా, మరి ఇప్పుడు వెస్టేజ్ లోనే ఉన్నారా అనే ఆన్సర్ మనము వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు మన వేలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో రేట్ ఎక్కువ నేను కొనలేను, జనరల్ గా ఇది అయితే ఎక్కువ లీడర్స్ ఫేస్ చేసేటటువంటి క్వశ్చన్ నాకు తెలుసు. రేటు బయట కంపారిజన్ చేస్తే కిరాణా షాప్ లో కన్నా మన వెస్టేజ్ లో రేట్లు ఎక్కువ ఉంటాయి కదా సార్, చూడడానికి కూడా ఎవరికైనా చెప్దామన్నా కూడా అబ్బా హై కాస్ట్ అని చెప్తారు. సో మనము దాని వల్ల వాళ్ళను మనం ఒప్పించలేకపోతున్నాము అనేటటువంటి క్వశ్చన్స్ మనం డౌన్ లైన్స్ దగ్గర నుంచి అప్ లైన్స్ వింటా ఉంటారు. సో దానికి వాళ్ళు కూడా ఏం చెప్తారు, రేట్ ఎక్కువ ఉన్నాయి సార్, మేము ఏం కొనని ఎట్లా వాటిని కొనగలుగుతాం అన్నప్పుడు మన దగ్గర రేట్ ఎక్కువ, మన కంపెనీలో రేట్ ఎక్కువ కానీ మన కంపెనీలో ఆఫర్స్ ఉన్నాయి. మరి అదే కిరాణా షాప్ లో ప్రొడక్ట్
కి మన ప్రొడక్ట్ కి అక్కడ ఉన్నటువంటి ఆఫర్స్ కి డిస్కౌంట్స్ కి మన దగ్గర ఉన్న ఆఫర్స్ కి వీటన్నిటికీ మన కంపారిజన్ అనేది చెప్పాలి. ఎప్పుడైతే వాళ్ళు రేట్ ఎక్కువ అని అన్నారో అప్పుడు మనం ఎమ్మటే సిఎన్సి ఆఫర్ గురించి, మనకు వచ్చే 10-20% డిస్కౌంట్ గురించి, 10% ఫ్రీ ప్రొడక్ట్ గురించి, ప్లస్ 4 నెలలు ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల 5వ నెల వచ్చే 2500 ఓచర్ గురించి వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు కిరాణా షాప్ లో తీసుకునే ప్రొడక్ట్ కన్నా మన వెస్టేజ్ లో తీసుకునే ప్రొడక్ట్ చాలా తక్కువకు వస్తుంది అని ఒక క్యాలిక్యులేషన్ వేసి వాళ్ళకి చూపెట్టడం వల్ల వాళ్ళు ఆ విషయానికి కన్విన్స్ అవుతారు. ఇప్పుడు జనరల్ గా మన కిరాణా షాప్ లో ఒక సోప్ 40 రూపాయలు ఉంది అంటే 40 రూపాయలకే ఇస్తారు వాళ్ళు, దాని మీద ఎటువంటి డిస్కౌంట్ ఉండదు. కాకపోతే మనకి ఇక్కడ ఆఫర్ల ద్వారా, డిస్కౌంట్ ద్వారా, 2500 ఫ్రీ ప్రొడక్ట్ ద్వారా మనకు ప్రొడక్ట్ అనేది తక్కువ వస్తుంది. కానీ మనకు డైరెక్ట్ డిస్కౌంట్ రూపంలో, అంటే ఇప్పుడు 40 రూపాయల సోపు మనకు నీమ్ సోపు 45 ఉంది, కానీ 40కి రాదు. మనకు ఏ విధంగా మనం బెనిఫిట్ చూసుకోవచ్చు అంటే మనకు వచ్చే ఫ్రీ ప్రొడక్ట్ రూపాయన, మనకు వచ్చే 2500 రూపాయల ఓచర్ రూపాయన, ప్లస్ 10% డిస్కౌంట్ రూపాయన మనకి ఆ సోపు 38 రూపీస్ కి 40 రూపాయలకి వస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే. సో ఆ విధంగా లెక్కేసుకుంటే మనకు డిస్కౌంట్ రూపంలో వస్తుంది. అక్కడ కిరాణా షాప్ లో మనకు డైరెక్ట్ 40 కొంటే 40 రూపాయలకి వస్తుంది కదా సార్, మరి మన దగ్గరే ఆఫర్ ఎక్కువ ఉంది, మన దగ్గర ప్రొడక్ట్ తక్కువ కదా అని ఒక విషయాన్ని వాళ్ళు క్లియర్ గా చెప్పడం వల్ల వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నేను చదువుకోలేదు, నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను చదువుకోలేదు, మాట్లాడడం రాదు, సో నేను ఎలా వెస్టేజ్ చేయగలను? జనరల్ గా అంటే మనం అందరూ ఎడ్యుకేషన్ తీసుకున్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళము, కొంచెము నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కూడా ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. సో అలాంటి క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఎదురేటువంటి క్వశ్చన్ అనమాట ఏంటి, నేను చదువుకోలేదు, మాట్లాడడం రాదు. సో మీరు ఇప్పుడు కిరాణా షాప్ లో ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు, దానికి చదువు అవసరమా? మీకు ఏం సామాన్లు కావాలో మీరు వెళ్ళి ఏమేం కావాలో మీరు తీసుకుంటున్నారు, సో దానికి చదువు అవసరం లేదు. సో అదే విధంగా వెస్టేజ్ షాప్ లో కూడా మనకి ఏ ప్రొడక్ట్స్ కావాలో మనం అవే తీసుకోవడం, దీనికి కూడా చదువు అవసరం లేదు. నిత్యావసర వస్తువులు కొనడం కోసం చదువు అవసరం లేదు, మీరు వాడిన వస్తువులే. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఒక షాపింగ్ చేస్తేనే ఒక శారీ బాగుంది అంటే 10 మంది లేడీస్ కి చెప్తాము, దానికి చదువు అవసరం లేదుగా. శారీ బాగుంది, ఒక సినిమా బాగుంది, ఇట్లా బాగుంది అని చెప్పడానికి మనకు చదువు అవసరం లేదు. సో అలాగే వెస్టేజ్ లో కూడా ప్రొడక్ట్స్ వాడి మనం పక్కన ఒక 10 మందికి చెప్పడానికి మనకు చదువు అనేది అవసరం లేదు. సో ఈ విధంగా మనము దాని గురించి వాళ్ళకు కరెక్ట్ గా సమాధానం చెప్తే వాళ్ళు కన్విన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వెస్టేజ్ కంపెనీ మూసేస్తే మా పరిస్థితి ఏంటి అంటే, జనరల్ గా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనీ బేస్డ్ కంపెనీలు ఇవన్నీ కూడా మనకు ఈ మనీ వాళ్ళకు సరిపోయేంత వచ్చిన తర్వాత కంపెనీలు వెళ్ళిపోవడము, సో ఈ జనాలు సఫర్ అయిపోవడం వల్ల మన వెస్టేజ్ కంపెనీ కూడా అదేలేమో, ఇది కూడా రేపు తీసేస్తే మనకి ఏమవుతుంది అనే ఒక టెన్షన్ వల్ల మనకు ఎదురయ్యేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ కంపెనీ పోతే మనకి ఏమవుతుంది. సో మన కిరాణా షాపు మన సందు చివర్లో ఉంటది, ఆ కిరాణా షాప్ ఆయనకి ఏదన్నా అయ్యి ఆ షాప్ మూసేసిండు, ఏమవుతుంది మనకు నష్టం? ఏం అవ్వదు కదా, దానికి మనం పెట్టుబడి పెట్టలేదు, ఒక 10,000-15,000 కట్టలేదు. సో వెస్టేజ్ షాప్ లో కూడా మనం ఏం కట్టలేదు. సో మనం ప్రతి నెల కొనుక్కునే కిరాణా షాప్ మూసేస్తే నష్టం రానప్పుడు మనం కూడా వెస్టేజ్ లో ఏమి ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి మన కంపెనీ మూసేసినా కూడా మనకు ఏమి అంత చేంజ్ అనేది ఏమీ ఉండదు. సో ఈ ఆన్సర్ చెప్పడం వల్ల వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక 10,000, 20,000, 1,00,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు అక్కడ స్ట్రక్ అయిపోయినాయి అన్న ఒక టెన్షన్ తోటి మనం కంపెనీ మూసేస్తే అని టెన్షన్ పడవచ్చు. మనం నెలవారీ సామాన్లు ఏ నెలకు ఆ నెల సరిపోయినవి తీసుకుంటున్నాము, మనకు నచ్చితే నలుగురికి చెప్తున్నాం, లేకపోతే మనమే వాడుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనకు ఏం ఇబ్బంది అనేది కలగదు. సో ఆ విషయాన్ని మనకున్నటువంటి కస్టమర్ కి చెప్పి మనం కన్విన్స్ చేయొచ్చు. సో నాకు టైం లేదు, కుదరదు, ఇది 9th క్వశ్చన్. జనరల్ గా ఇది కూడా ఎక్కువ మనకు ఎదురేటువంటి క్వశ్చన్. నాకు టైం లేదు సార్, నేను చాలా బిజీగా ఉంటాను, నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వర్క్ తోనే నేను ఉంటా, నాకు అసలు వెస్టేజ్ చేయాలంటే అసలు టైం అనేది అసలు నాకు కుదరదు అనేటటువంటి క్వశ్చన్ కూడా మనకి ఎదురవుతుంది. కానీ వెస్టేజ్ చేయడానికి టైం అవసరం లేదు, మనకున్న ఖాళీ సమయంలో కూడా మనం వెస్టేజ్ చేయొచ్చు. మార్నింగ్ నుండి మీరు ఈవినింగ్ వరకు ఏ జాబ్ అయితే చేసుకుంటారో అది చేసుకొని మళ్ళీ మీకు దొరికినటువంటి ఖాళీ టైంలో, లేకపోతే ఏమన్నా హాలిడేస్లలో, ఏమన్నా పండగ ఫెస్టివల్స్ కానీ ఏమన్నా హాలిడేస్లలో మనం వెస్టేజ్ కూడా తీసుకొని మంచి మంచి పే అవుట్లు తీసుకున్నటువంటి లీడర్స్ కూడా ఉన్నారు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా మంచి చెక్స్ తీసుకునే లీడర్స్ ఉన్నారు. సో మనం ఏంటంటే పార్ట్ టైం కాదు, దాన్ని హార్డ్ టైం అని తీసుకుంటే మన వర్క్ అనేది మంచిగా ఒక ప్లాన్ ప్రకారం మనం చేసుకుంటే టైం అనేది మనకు వెస్టేజ్ లో మనం డిసైడ్ అయిపోతే మన ఆటోమేటిక్ గా మనకు సెట్ అయిపోతుంది. సో మనం వాళ్ళకి అదే చెప్పాలి. సో మీరు ఏం జాబ్ మానేయాల్సిన అవసరం లేదు, మీరు చేసే ఏ బిజినెస్ అయినా మీరు చేసుకోండి,
మీకున్న ఏ పనులైనా మీరు చేసుకోండి. కాకపోతే మీకున్న కొంచెం ఖాళీ టైం ఒక రోజులో ఒక 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ మీరు కేటాయించుకున్నా కూడా మీరు 3 తరాలకు కావాల్సినటువంటి హెల్త్ను కానీ వెల్త్ను కానీ మీరు ఇవ్వచ్చు సార్. 3 తరాల జనరేషన్ ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. సో ఈ 9 క్వశ్చన్స్ కూడా మనకు ఫీల్డ్ మీద ఎదురటువంటి క్వశ్చన్లు. సో ఇవన్నీ మనము మనకు ఎదురుగున్న ఉన్నటువంటి కస్టమర్స్ కు మనము ఏం చేస్తామంటే ఒక 3వ క్వశ్చన్ రాగానే అమ్మో ఈయన ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, మరి దీనికి నేను ఏం ఆన్సర్ చెప్పాలి అని మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతామో అక్కడ ఉన్న క్యాండిడేట్ మనకు స్కిప్ అయిపోతాడు. సో మనకి ఈ ఆన్సర్ చెప్పలేను అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనము ఫుల్ గా నాలెడ్జ్ నేర్చుకోనప్పుడు, మనం మీటింగ్స్ కి అటెండ్ కానప్పుడు, అసలు నాలెడ్జ్ మనకే లేనప్పుడు మనం ఎట్లా చెప్తాం వాళ్ళకి ఆన్సర్స్. సో కొంతమంది లీడర్స్ ఏమనుకుంటారంటే అక్కడ మీటింగ్ జరుగుతుంది సార్ రండి అని అంటే ఏముంది మేడం మనం జనరల్ గా వినే మీటింగ్సే కదా, అక్కడ కొత్తగా ఏం చెప్తారు కదా, ప్రొడక్ట్ చెప్తారు, నాలెడ్జ్ చెప్తారు, ప్లాన్ చెప్తారు అని అనుకుంటారు. కానీ నేను ఇప్పటి వరకు వెళ్ళిన ప్రతి మీటింగ్ లో నేను ఒక కొత్త విషయం నేర్చుకొని వస్తా. అది వెస్టేజ్ గురించి ఒక 100 సార్లు చెప్పినా మనం ఏ మీటింగ్ కి వెళ్ళినా కూడా మనకు ఒక కొత్త విషయం తెలుస్తుంది. ఆ కొత్త విషయమే మీరు వెళ్ళినప్పుడు ఫీల్డ్ మీద క్యాండిడేట్ అడిగింది అనుకోండి, ఆ మీటింగ్ కు మీరు వచ్చి ఉంటే ఆ పాయింట్ మీరు క్యాచ్ చేసుకొని ఉంటే ఆ కస్టమర్ కి మీరు క్లియర్ చేస్తారు. ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ కి మీరు చెప్పలేకపోయిండు, ఏంది నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తలేరు, ఇంకా మీ కంపెనీ గురించి మీరేం చెప్తారు, మమ్మల్ని ఏం జాయిన్ చేయమంటారు అని వాళ్ళు రివర్స్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనకు ఐడి పోయినట్టే. సో ఈ విధంగా మనము 3వ క్వశ్చన్ దగ్గరనే, 4వ క్వశ్చన్ దగ్గరనే, 5వ క్వశ్చన్ దగ్గరనే మనం డీలా అయిపోయినామంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లు మెయిన్ గా లీడర్స్ ఏంటంటే ఇప్పుడు డౌన్ లో ఉన్న లీడర్స్ మనము ఫీల్డ్ మీదకి వెళ్తే అసలు ఏం అడుగుతారో అన్న టెన్షన్ కి అప్లై చేయ వదలట్లే. సార్ నేను వెళ్తే సార్ బాగానే ఉంటది కానీ వాళ్ళు అక్కడ క్వశ్చన్లు అడుగుతారు సార్, అది బాగా భయం అవుతుంది. ఈ వెస్టేజ్ గురించి మనకు ఫుల్ నాలెడ్జ్ ఉండినప్పుడు ఆయన 100 క్వశ్చన్లు అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం కదా. సో మనం అప్లై చేయి పట్టుకున్నంత కాలము మనము అదే లిమిట్ లో ఉంటాము, మన చెక్ అంతలోనే ఉంటది, మన నాలెడ్జ్ అంతలోనే ఉంటది, మనం పైకి ఎదగలేము. ఎప్పుడైతే మనం డేట్ చేస్తామో, మీటింగ్లకు అటెండ్ అవుతామో, రోజు ఫీల్డ్ మీదకి వెళ్తామో, కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ మనకు అలవాటు అవుతాయో, కొత్త కొత్త క్యాండిడేట్స్ మనకి ఎంతమంది ఎదురవుతారో వాళ్ళందరి దగ్గర నుండి వచ్చినటువంటి క్వశ్చన్లను మనం తీసుకొని వాటికి ఆన్సర్లు ఇవ్వగలిగితే మీకు రోజు రోజుకి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటది. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ముందు ఇంకా ఎక్కువ ఫీల్డ్ చేయడానికి మనకు ఉపయోగపడతా ఉంటది. కానీ ఎంతకి చిన్న మీటింగ్ కు, పెద్ద మీటింగ్ కు అప్లైన్ ని, హోమ్ మీటింగ్స్ కి అప్లైన్ ని, 1-to-1 కాల్ కూడా అప్లైన్ ని తీసుకొని వెళ్తే మీరెప్పుడు సపరేట్ గా వెళ్తారు, మీరు ఎప్పుడు ఓన్ గా ఫీల్డ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్లు అడిగితే మీరు తడబడితే మీ చేతులారా మీ ఫీల్డ్, మీ క్యాండిడేట్ ని, మీ ఐడీలను, మీ చెక్కుని, మీ వెల్త్ను మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సో నేనేం చెప్తున్నానంటే ఈ 9 క్వశ్చన్లు ఎవరైనా ఈ 9 క్వశ్చన్లు ప్రతి ఒక్క లీడర్ కి ఎదురై ఉంటాయి. సో నాకు కూడా ఇందులో 5-6 క్వశ్చన్లు ఎదురైనాయి, నేను వాటికి సమాధానాలు చెప్పిన. సో నేనేం చెప్తున్నా అంటే ఈ జూమ్ లో ఉన్న లీడర్ మనకి ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఫీల్డ్ అనేది జరుగుతూనే ఉంది. సో రేపు మీరు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఈ 9 క్వశ్చన్లలో ఒక 5 క్వశ్చన్లు అడిగినా కూడా నేను ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్లు మీరు అక్కడ ఫీల్డ్ మీద చెప్పగలిగితే మీరు ఆ ఐడిని మా క్యాండిడేట్ ని మన వెస్టేజ్ లో మీ ద్వారా మీరు తీసుకురావచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ వచ్చిన లీడరే రేపు ఒక యూసిడి అవ్వచ్చు, క్రోన్ అవ్వచ్చు, కానీ మీరు అక్కడ చెప్పలేకపోతే, స్కిప్ అయిపోతే మీ ఒక లీడర్ అనేటోడు మిస్ అయిపోతారు. సో ఈ విధంగా లీడర్స్ ఈ 9 క్వశ్చన్లు జాగ్రత్తగా అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి, కానీ అవి మీకు రేపు ఫీల్డ్ మీద యూజ్ అవుతాయి. సో అసలు మనకు మెయిన్ గా ఇదంతా చెప్పి వాళ్ళు మామూలుగా వాళ్ళ క్వశ్చన్లు అవన్నీ అడిగినాక కంపల్సరీగా కంపెనీ గురించి అడుగుతారు. అసలు ఈ కంపెనీ ఏంటి సార్, అసలు ఇది ఎప్పటి నుంచి ఉంది, ఇది మన స్టాండర్డ్ కంపెనీ ఏనా అని అడిగినప్పుడు మన దగ్గర ఒకటి ఉండాలి ప్లాన్ చెప్పడానికి. వెస్టేజ్ దాని యొక్క ఇంట్రడక్షన్, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని మేనేజ్మెంట్ గురించి అదంతా మనకు లేకపోతే వెస్టేజ్ కంపెనీ సార్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది, గౌతమ్ బాలు ఇంకెవరో సార్ ఉంటారు, ఇట్లా మనము కాన్ఫిడెంట్ గా చెప్పకపోతే అవతల పర్సన్ స్కిప్ అయిపోయే అవకాశం ఉంటది. సో మన కంపెనీ వెస్టేజ్ ఇది 2004లో June 2 స్టార్ట్ అయింది, మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి, మనకు 75,000 స్క్వేర్ ఫీట్లలో మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, దీనికి బడ్డీ హిమాచల్ ప్రదేశ్ నుండి మనకు వస్తుంది, మన కంపెనీ ఇన్ని కంట్రీలలో ఉంది అని ఆ కంపెనీ పేర్లు చెప్పి మనది సర్టిఫైడ్ కంపెనీ, మన ఇండియా కంపెనీ, మనం ఆర్థికంగా కానీ అంతా కూడా మనము గవర్నమెంట్ కు చాలా బెనిఫిట్ ఇస్తున్నాం అనే ఈ విధంగా మనం కంపెనీ ఇంట్రడక్షన్ గురించి చాలా గట్టిగా చెప్తే
ఓ కంపెనీ చాలా స్టాండర్డ్ కంపెనీ అంటే, ఒక కంపెనీ 20 years గా నడుస్తుంది అంటే అది కూడా మనీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఓన్ డైలీ నీడ్స్ వాడుకుంటూ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి మనం కూడా మంచి కంపెనీలోనే జాయిన్ అవుతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి మనతో కస్టమర్ జర్నీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, కంపెనీ గురించి చెప్పిన తర్వాత ఫస్ట్ ఆయన అడుగుతాడు అసలు ఇందులో ఏముంటాయి ఇస్తానని అడుగుతాడు. అప్పుడు మన దగ్గర క్యాట్లాగ్ ఉండదు, ఏముండదు. మనము ఇక ఖాళీగా వెళ్ళిపోతాం. అప్పుడు ఆయన అడిగినప్పుడు మనం ఏం చూపిస్తాం? ఏముండదు. సెల్లులో చూపిస్తే అంత మనకు ప్రతి ప్రొడక్ట్ నీట్ గా కనబడదు. సో మన దగ్గర ఖచ్చితంగా క్యాట్లాగ్ ఉండాలి, నోట్బుక్, పెన్ను, ల్యాప్టాప్ ఉంటే కూడా ల్యాప్టాప్ తీసుకోపోవచ్చు, వాళ్ళకి అక్కడ చూపెట్టవచ్చు ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి. సో అందులో ఉన్న ప్రొడక్ట్స్ గురించి మనము వివరంగా క్యాట్లాగ్ లో ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి చెప్పడం వల్ల వాళ్ళకు అర్థమైపోద్ది, అవును నేను ఈ పేస్ట్ కూడా కిరాణా షాప్ లో కొంటున్నా, సో ఇందులో కొనడానికి ఏముంది, సబ్బు కొంటున్నా, ఇక్కడ కొనడానికి ఏమవుతుంది, డిష్ వాష్ కొంటున్నా. ఇట్లా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని కిరాణా షాప్ లో ఉన్న ప్రొడక్ట్ ఆయనకి ఐడియా వస్తా ఉంటది మనం చెప్పే ప్రొడక్ట్ లో. ఓహో ఇది అది, దీని బదులు మనం ఇది చేసుకోవచ్చు, ఇది దీని బదులు ఇది తీసుకోవచ్చు అని. ఇద్దరు హస్బెండ్ వైఫ్ పక్క పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళు పాత ప్రొడక్ట్ వాడి ఉంటారు కాబట్టి తొందరగా అవాయిడ్ చేయలేరు. కాకపోతే మనం ఈ క్యాట్లాగ్ లో నీట్ గా చూపెట్టడం వల్ల, దాని యొక్క బెనిఫిట్ చెప్పడం వల్ల, ఒక 3 పాయింట్లు చెప్పండి. మన పేస్ట్ వాడితే ఏమవుతుంది, సోపు వాడడం వల్ల ఏం యూజ్, బ్రష్ సెట్ వల్ల, అట్లా షాంపూ వల్ల ఒక 3 పాయింట్లు చెప్తే, సో ఇదంతా కెమికలైజ్డ్ కాబట్టి పక్కన వేసేద్దాం, మన వెస్టిలో బాగున్నాయి కదా అని చెప్పి ఒక సిఎన్సి పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఎప్పుడు అది మనం ఒక క్యాట్లాగ్ కానీ మన దగ్గర ల్యాప్టాప్ కానీ అందులో మనం చూపెట్టవచ్చు, డిస్ప్లేలో కూడా మనము దాన్ని చూపెట్టవచ్చు. సో మనకు ఉండే ప్రొడక్ట్స్ ఏంటి, జనరల్ గా ప్రతి ఒక్క ఇంటికి మనకు అవసరమైన ప్రొడక్ట్స్ జనరల్ గా ఇవే. లేడీస్ కి సంబంధించి ప్యాడ్స్ కానివ్వండి, పిల్లలకు సంబంధించి చాక్లెట్ ఫ్లేవర్స్, ఇది ఇన్విగో, ఇవి జనరల్ గా వాడుకునే డిష్ వాష్, అల్ట్రా వాష్, గార్డ్, కుకింగ్ ఆయిల్, పర్ఫ్యూమ్స్, షాంపూలు, సబ్బులు, ఇవి జనరల్ గా వాడుకునే ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అంతతోటి మనకు సిఎన్సి అవ్వదా, ఈజీగా అవుతుంది. సో వాళ్ళకు అక్కడ సిఎన్సి వచ్చేటువంటి అవకాశం ఉంటది. సో జనరల్ గా మనకు ఇంకా లేడీస్ కి అంటే అవి హోమ్ ప్రొడక్ట్స్. హెల్త్ లోకి వెళ్తే, సార్ హెల్త్ బాగుండాలి, మన సప్లిమెంట్స్ ఏంటంటే మనకు ఫ్యూచర్ లో ఏం రాకుండా, ప్లస్ ఇప్పుడు ఏమైనా స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నా కూడా మనకు రిలీఫ్ ఉంటది, మన హెల్త్ బాగుంటది అని చెప్పి సప్లిమెంట్స్ గురించి చెప్పినప్పుడు ఒక ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఇవ్వడం వల్ల, సో ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఇచ్చి చూపెట్టడం వల్ల అబ్బా రిజల్ట్ బాగానే ఉందని వాళ్ళు ఒక ఐడియాకి వచ్చేస్తారు. సో ఇంకేముందని అడిగినప్పుడు ఇట్లా లేడీస్ కి ఉంటాయి సార్, మేడం కి ఏమన్నా యూజ్ అవుతే తీసుకోండి, హార్మోన్ ఉంటది, ఐరన్ ఫోలిక్ ఉంటది, కాల్షియం ఉంటది, ఫ్లాక్స్ ఆయిల్ ఉంటది, వాళ్ళ హెల్త్ కు బాగుంటది, లేడీస్ ఇంట్లో పొద్దున్న లేస్తే నైట్ వరకు వర్క్ చేస్తారు కాబట్టి ఉంటాయి సార్ అని మన హెల్త్ సప్లిమెంట్స్ రిఫర్ చేయొచ్చు. అదే విధంగా జెంట్స్ కి వచ్చేసి అలోవెరా, నోని, గ్యానోడర్మా, సీబక్ట్రామ్, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, జెంట్స్ కి అయితే ఎల్లార్జినిన్, చాలా మనం చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఇంట్లో మనకు పెద్ద అనేది జెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు చాలా ప్రొడక్ట్స్ మనం చెప్పడం వల్ల వాళ్ళ హెల్త్ లోకి కూడా వాళ్ళు ఆలోచించేటటువంటి అవకాశం ఉంటది. పిల్లలకి ఏమన్నా ఉంటే అడిగినప్పుడు మనము కొలెస్ట్రామ్, ప్రెషర్ డ్రింక్, ఇన్విగో చాక్లెట్ ఫ్లేవర్, మన బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కూడా మనం రిఫర్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ సప్లిమెంట్స్ వైపు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో ఇవన్నీ మనము గ్యాదర్ చేసుకొని అక్కడ కొన్ని హోమ్ ప్రొడక్ట్స్, కొన్ని హెల్త్, కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటే మనకి ఇంటింటికి డబుల్ సిఎన్సి పడుతుంది. యాక్చువల్ గా మనం ఇవన్నీ పిల్లలకు సంబంధించి, లేడీస్ కి సంబంధించి, జెంట్స్ కి సంబంధించి, హోమ్, హెల్త్, బ్యూటీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే అసలు ఒక్కొక్కరు ప్రతి సిఎన్సి 200 PV చేయాల్సే అంతటువంటి ప్రొడక్ట్ మన ఇంటికి అవసరం అవుతుంది. సో ఈ విధంగా మనము ఈ ప్రొడక్ట్ గురించి చెప్పడం వల్ల క్యాండిడేట్ అనే మనకు ఉన్న డౌన్ లైన్ లేకపోతే కస్టమర్ మన వైపు బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మరి మనం ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము, వాళ్ళకు ప్రొడక్ట్ అంతా ఇప్పించాము, వాళ్ళు వాడుకుంటున్నారు. ఒక 3-4 days కి ఫోన్ చేసి సార్ ప్రొడక్ట్ ఎలా ఉంది, పేస్ట్ ఎలా ఉంది, బాగుందా, మీరు బయట ఎన్ని రోజులు వాడారు, దానికి దీనికి తేడా ఏమన్నా గమనించారా, ఏమన్నా ఉందా, రిజల్ట్ ఉందా అనే ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క లీడర్ తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు వాడతారు, వాళ్ళు రియలైజ్ అవుతారు, కానీ మనం అడిగేదాకా వాళ్ళు కొందరు చెప్తారు, ఫోన్ చేసి కొందరు మేడం బాగున్నాయి ప్రొడక్ట్స్ అని చెప్తారు, కానీ కొందరు చెప్పారు. సో మనం ఫోన్ చేసి వాళ్ళని అడిగి రివ్యూ తీసుకోవడం వల్ల వాళ్ళతో ఇంకా కొంచెం మనం మాట్లాడడానికి అవకాశం ఉంటది. సో మనము వాళ్ళతో మాట్లాడి మేడం ఎట్లున్నాయి ప్రొడక్ట్స్, బాగున్నాయి, ఓకే బాగుంటే ఒక సిఎన్టి మీటింగ్
మెయిన్ గా లీడర్స్ ప్రతి న్యూ జాయినర్ ని ఫస్ట్ ఒక సిఎన్టీ మీటింగ్ కి మనం తీసుకొని వెళ్ళాలి. సిఎన్టీ మీటింగ్ ఇప్పుడు మనము సార్ కూడా మనకు ఆఫర్ పెట్టడం అంటే స్టార్ అండ్ ఎబో కి కూడా అవకాశం వచ్చింది. ప్రతి లీడర్ కూడా సిఎన్టీ నిర్వహించుకునేటువంటి గొప్ప అవకాశం కంపెనీ మళ్ళీ ఒకసారి ఆఫ్టర్ కరోనా మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంకెక్కువ సిఎన్టీలను ప్రమోట్ చేసుకొని ఎక్కువ లీడర్ మన డౌన్స్ కానీ కొత్త లీడర్లకు కానీ మనం సిఎన్టీ ద్వారా నాలెడ్జ్ ఇస్తే టీం ఇంకెక్కువ గ్రోత్ అవుతుంది. ఎందుకు సిఎన్టీ అంత ప్రభావితం చేస్తుంది అని అంటే సిఎన్టీ మీటింగ్ లో మనం జనరల్ గా ఏం చెప్తారంటే ప్రొడక్ట్ గురించి చెప్తారు. ఓవరాల్ గా మోటివేషన్ ఉండదు. ఉంటే ప్లాన్ ఉంటదేమో, లేకపోతే ప్లాన్ కూడా ఉండదు. ఓవరాల్ గా మొత్తం ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటది. సో సిఎన్టీ లో చెప్పిన ప్రతి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఆ ప్రొడక్ట్ గురించి ఆ క్యాండిడేట్ కి మొత్తం అర్థమైపోతుంది. ప్లస్ మనం టెస్ట్ మోడల్ చెప్పిస్తాం సిఎన్టీలో. ఒక 5-6 మన హెల్త్ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళే అలాంటి వాళ్ళని ఒక 5-6తో చెప్పిస్తే క్యాండిడేట్ అంటే రియల్ గా చూస్తాడు కదా, అక్కడ ఉన్న టెస్ట్ మోడల్ని రియల్ గా వింటాడు కాబట్టి సో ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు మోకాలు నొప్పులు తగ్గినాయి సార్, నేను ఎన్నో హాస్పిటల్ తిరిగిన అయినా తగ్గలేదు, వెస్టేజ్ దయ వల్ల తగ్గింది అన్నప్పుడు ఈయనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓహో నేను మంచి ప్రొడక్ట్స్ తీసుకున్నాను, మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాను, నేను ఒక మంచి కంపెనీలోనే జాయిన్ అయినా, ఇంత మందికి రిలీఫ్ వస్తుంది అని చెప్తాడు. సార్ ఆ టెస్ట్ మోడల్ చెప్పిన తర్వాత ఎమ్మటే ఆయన ఏం చెప్తాడు, ఆయన ఫస్ట్ చెక్ లాస్ట్ చెక్ చెప్తాడు. ఫస్ట్ చెక్ లాస్ట్ చెక్ చెప్పినప్పుడు ఈయనకి ఏం అర్థం అవుద్ది, ఓహో ఇందులో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంది అనే ఒక విషయం అర్థమవుతుంది. సో డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అని అర్థమైనప్పుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి సార్ ఇందులో ఏం చేయాలి ఏంది అనేది ఆయనకు క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీటింగ్లు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తిని మనం ప్రొడక్ట్ ఇప్పించిన తర్వాత మనం ఖచ్చితంగా సిఎన్టీ మీటింగ్ కానీ మెయిన్ గా ఆ నెల లోపల ఏమన్నా సిఎన్టీ మీటింగ్ మాక్సిమం వీలైతే తీసుకొని వెళ్ళాలి. లేదంటే ఇంకా అదర్ ఏమన్నా వర్క్ షాప్స్ జరిగినా కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి ఫాస్ట్ స్టార్ట్ 300 కి చేయడం జరిగింది. మనం 300 చేయాలి ఇప్పుడు ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వాలంటే. సో వాళ్ళను ఆ టెస్ట్ మనీ విన్న తర్వాత సిఎన్టీ విన్న తర్వాత 300 పీవీ చేసుకోండి సార్, మీరు వాడారు బాగుంది కదా, మీతో పాటు ఇంకొక ముగ్గురికి సిఎన్సీ పెట్టించండి, మీరు ఫాస్ట్ స్టార్ట్ 8 లో అవుతారు, మీకు ఒక 750 రూపాయల ఓచర్ వస్తుంది, మీకు ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనే విషయాన్ని చెప్పడం వల్ల తను ఆ 300 పీవీ చేయడానికి ట్రై చేస్తాడు. సో మీ బ్యాంకు పాన్ కార్డు కూడా వచ్చి మాకు ఇచ్చేయండి, మీకు ఏ కమిషన్ ఉంది ఏ ఓచర్ వచ్చి మన అమౌంట్ పడి కూడా మీకు దాంట్లో పడిపోతుంది అని చెప్పేసి అవి తీసుకోవడం వల్ల ఓహో బ్యాంక్ అడుగుతున్నారు ప్యాన్ అడుగుతున్నారు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా డబ్బులు పడతాయి, లేకపోతే వీళ్ళు ఎందుకు అడుగుతారు, సో మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి అడుగుతున్నారు అంటే మనం ఒక్కొక్క చేసే స్టెప్ మనకు ఎదురుగున్న ఉన్నటువంటి కస్టమర్ ని అంటే నమ్మకం అనేది పెరగడానికి యూజ్ అవుతుంది. సో జూమ్ మీటింగ్ మెయిన్ గా తను జాయిన్ అవుతాడు, బ్యాంకు ప్యాన్ ఇస్తాడు, అతను ఈ 8% కోసం ట్రై చేసే క్రమంలో జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయించడం వల్ల ఎక్కువ సార్లు మనం మీటింగ్లకు ఆయన అటెండ్ కాకపోయినా జూమ్ మీటింగ్ అటెండ్ చేయడం వల్ల లీడర్లు తీసుకునే నాలెడ్జ్ విని ఓహో ఇట్లా చేయాలి ఫీల్డ్ ఇలా చెప్పాలి అని జూమ్ లో తెలుసుకొని ఒక ముగ్గురిని కలిసి ఫాస్ట్ స్టార్ట్ 8 అవ్వడానికి ట్రై చేస్తాడు. సో జూమ్ మీటింగ్ ని మనం దాన్ని అలవాటు చేయించి దాని బెనిఫిట్స్ మనం వివరించాలి. ఛాంపియన్స్ డేకి 100% ఆహ్వానించడం. ఫాస్ట్ స్టార్ట్ అయిండు, జూమ్ మీటింగ్స్ విన్నారు, ఫాస్ట్ స్టార్ట్ లెవెల్ కి వచ్చేసిండ్రు, మనం ఛాంపియన్స్ డే పిలిచి ఆయనను కొంచెము మనం అభినందించి కొంచెం పూలు కొంచెం ఏదన్నా గిఫ్ట్ ఇచ్చి మనం సన్మానించడం ద్వారా ఆయన ఎన్ని రోజులు ఏం జాబ్ చేసిండో ఆయన ఏ బిజినెస్ చేసిండో అక్కడ లభించినటువంటి ఒక ఆనందం సన్మానం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆయన వెంటనే ఇంప్రెస్ అయిపోతాడు. సో నేను కూడా మీతోనే కంటిన్యూ అవుతా అనే లెవెల్ కు ఆ ఛాంపియన్స్ డే లోనే ఆ మార్పులు జరుగుతాయి. కాబట్టి ఛాంపియన్స్ ని ప్రతి ఒక్క లీడర్ కూడా ఉపయోగించుకోవాలి. మనకు కూడా 4th ఛాంపియన్స్ డే ఖమ్మంలో ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఈసారి కూడా శరత్ సార్ అప్డేట్ చేస్తారు, బుల్లెట్ సార్ కానీ శరత్ కానీ. సో ఛాంపియన్స్ డే తీసుకురావడం వల్లనే ఎక్కువ లీడర్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే 8% కి ఆ లెవెల్లో సన్మానం ఉంది అంటే ఇంకా ఈ కంపెనీ చాలా నమ్మదగిందే, ఇందులో అన్ని నాకు ఒక లెవెల్ కే ఆయన వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఇందులో ఇన్కమ్ ఎట్లా వస్తుంది సార్ అని అడుగుతారు. ప్రతి లీడరు మామూలుగా మనమందరం అదే స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి మనం కూడా ఫస్ట్ ప్రొడక్టే వాడుకున్నాం, తర్వాత మన అప్లైన్ కూడా మనం ఇందులో ఇన్కమ్ ఎట్లా వస్తుంది దాని ప్లాన్ ఏంటిది అని అడిగినప్పుడు మనం ఈ 9 రకాల ఇన్కమ్ గురించి మనం చెప్పాలి. 10 to 20% డిస్కౌంట్, 5 to 16% పర్ఫార్మెన్స్ బోనస్, 15% డైరెక్టర్ బోనస్,
టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3, కార్ ఫండ్ 5, హౌస్ ఫండ్ 3, ఇట్లా చెప్పుకుంటూ మీ కింద ఒక్కరు అవుతే సిల్వర్ అవుతారు సార్, మీ కింద ఇద్దరు లీడర్లు అవుతే బ్రాంజ్ డైరెక్టర్ అవుతే మీరు గోల్డ్ అవుతారు, ముగ్గురు అవుతే స్టార్ అవుతారు, నలుగురు అయితే డైమండ్, 5, 6 అవుతే క్రోన్ అవుతారు. అప్పుడు మీకు ఒకరు అయినప్పుడు మీకు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, ముగ్గురు అయినప్పుడు కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం 6 డైరెక్టర్లు అయినప్పుడు మీకు హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. సో మీకు 6తో పాటు ఇంకా ఇద్దరు అయినప్పుడు మీకు ఎలైట్ క్లబ్ బోనస్ స్టార్ట్ అవుతుంది అని ఒక ఇన్కమ్ మనకు వెస్టేజ్ లో ఉన్నటువంటి 9 ఇన్కమ్స్ ని ఆయనకు నీట్ గా మీరు తడబడకుండా, మెయిన్ గా మీరు తడబడకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఆయనకు చెప్పినట్లయితే ఆయన ఆ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మీ ఆయన ఏమడుగుతాడు, ఓహో నాకు 10-20% డిస్కౌంట్ వచ్చింది, పర్ఫార్మెన్స్ బోనస్ 5-16 లో నేను ఇప్పుడు 8% లో ఉన్నా, తర్వాత నేను డైరెక్టర్ అవ్వాలి అంటే నాకు డైరెక్టర్ బోనస్ ని తీసుకోవాలి. సో నేను ఈ నెల డైరెక్టర్ కి ట్రై చేయాలి అంటే నేను ఫీల్డ్ స్టార్ట్ చేయాలి అనే వేలో మీతో మాట్లాడి మీ దగ్గర నేను తీసుకునే సలహా, నేను ఈ నెల డైరెక్టర్ అవుతాను, నేను డైరెక్టర్ అవ్వడం కోసం ఫీల్డ్ చేయాలనే ఒక క్యాలిక్యులేషన్, ఒక క్లారిటీకి మన మన కస్టమర్ అనే వాళ్ళు వచ్చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు మన డౌన్ లైన్ గా ఒక లీడర్ గా మారిపోతారు. సో మనకి ఏ విధంగా తనతో పని చేయించాలంటే తెలివిగా ఆలోచించి సులువుగా పనిచేసే విధంలో తనని మోటివేషన్ చేయాలి. హార్డ్ వర్క్ కాదు, కొత్త సిస్టమ్లు పెట్టుకొని కాదు, మన వెస్టేజ్ కి ఒక సిస్టమ్ ఉంది, దాని ప్రకారం మీరు చేయండి సార్, మీరు ప్రొడక్ట్ వాడండి, మీరు ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేసుకుంటూ పోతూ మీరు ఎంత మందికి అయితే ఈ విషయాన్ని షేర్ చేస్తారో, ఎంత నెట్వర్క్ అయితే మీరు గ్యాదర్ చేసుకుంటారో అంత మీకు పీవీ వస్తుంది, దాని మీద అంత ఆదాయం వస్తుంది అని ఒక విషయాన్ని క్లియర్ కట్ గా తెలుసుకుంటే చెప్పేస్తే ఆ లీడర్ అనేవారు ఆ విధంగానే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనం ఏంటి ప్లాన్ చెప్పిన వాళ్ళు మనం మామూలుగా మనకు 10:6:4:1 ఫార్ములా ప్రకారం మనం ఒక 10 మందిని కలిస్తే 10 మందిని కలిస్తే 6 వింటారు, 4 కొంటారు, ఒక్క లీడర్ అవుతారు. సో ప్లాన్ చెప్పిన వారందరూ వినరు, మనం ఎంతో మందికి ప్లాన్ చెప్పడానికి వెళ్తాం, కాకపోతే అందరూ వినరు, విన్న వారందరూ జాయిన్ అవ్వరు, జాయిన్ అయిన వారందరూ కొనరు, కొన్న వారందరూ చెయ్యరు, చేసిన వాళ్ళందరూ నిలబడరు. మెయిన్ పాయింట్ ఇది, చేసిన వారందరూ నిలబడరు, కొన్ని రోజులు కొంటారు, చేస్తారు, తర్వాత మళ్ళీ కనబడరు. సో నిలబడ్డ అందరూ కూడా లీడర్స్ కారు, లీడర్ అయిన వాళ్ళు ఆగరు. సో 10:6:4:1 నేను ఇవాళ ముగ్గురిని కలిసిన మేడం, ఫీల్డ్ సూపర్ గా చేసిన, మళ్ళీ వారం రోజుల దాకా ఫీల్డ్ ఉండదు. ఇవాళ నేను ఒక 20 మంది, ఒక 5గురిని కలిసిన మేడం, ఏమైంది సార్ ఏమన్నా కొన్నారా, పర్చేస్ అయిందా అంటే కొంటారంట మేడం, 5గురు కలిసిండ్రు, మళ్ళీ వారం దాకా ఫీల్డ్ ఉండదు. సో ఎలా అవుతుంది, ఇక్కడ 10 మెంబర్స్ ని కలిస్తేనే 6 మెంబర్స్ కొన్నారు, 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు, అందులో 4 కొన్నారు, ఒక్కరే లీడర్ అయ్యారు. సో మనం ఈ వేళ ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నా కూడా మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఈ ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నా మనం రోజుకి ఈజీగా 6 అంటే నెలకు ఒక రోజుకు ముగ్గురు నేర్చుకున్నా కూడా నెలకి మనం ఒక 100 మందిని కలవాలి, వీక్లీ హోమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి, నెలకు వర్క్ షాప్స్ పెట్టుకోవాలి, చాంపియన్స్ డే పెట్టుకోవాలి, ఇట్లా విజయరాజ్ సార్ పెట్టేటువంటి మైసూరు ట్రిప్ ఉంది కదా, ఇలాంటి ట్రిప్స్ కు తీసుకెళ్ళాలి. ఎంత చేయాలి, మనం ఈ రోజు 5గురిని కలుస్తాం, ఇక అదే ఫీల్డ్ అనుకుంటున్నాం, ఇంకా అదే వెస్టేజ్ లో నేను బిజినెస్ చేస్తున్నా, ఇక ఇదే నేను చేసే ఫీల్డ్, నేను చేసే బిజినెస్ ఇదే అని అనుకుంటున్నాం. కాదు, మనం 5గురిని కలిస్తే 5గురితో మనం పర్చేస్ చేయించినామా, 500 పీవీ రోజు పడిందా, మళ్ళీ వాళ్ళకు తెల్లని డౌట్లు వస్తాయి, వాళ్ళు కొత్త వాళ్ళని కలుస్తా ఉంటారు, మరి ఆయన ఫోన్ చేస్తాడు, అప్లైన్కే ఫోన్ చేస్తాడు, మరి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేస్తానమ్మా, మళ్ళీ కింద ఉన్న లీడర్ కి డౌట్లు క్లారిఫై చేసుకుంటూ మళ్ళీ మన సైడ్ వాల్యూమ్ కోసం కొత్త లీడర్లను మనం కలుస్తున్నామా, వీక్లీ మీటింగ్స్ పెట్టుకుంటున్నామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ చేస్తే అది మనము ఫీల్డ్ చేసినట్టు. ఓసారి ఒక డౌన్ లైన్ ఫోన్ చేస్తే, సార్ ఎక్కడ ఉన్నారు సార్, సార్ ఫీల్డ్ లో ఉన్నా మేడం, ఫోటో ఉండదు, ఏముండదు, అసలు ఆయన ఫీల్డ్ లో ఉన్నాడో తెలియదు, ఏం తెలియదు సార్, ఫోటో రాలేదంటే బిజీ ఎక్కువ ఉంది మేడం, వీళ్ళందరికీ చెప్తున్నా నేను ఫోటో పెట్టడం మర్చిపోయినా, మనకు ఎలా తెలుస్తుంది, సరే మీరు పెట్టండి పెట్టకపోండి, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ఫీల్డ్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది, మీ కింద జాయినింగ్స్ అవుతాయి, మీకే పీవీలు వస్తాయి, మీరే ఆ నెల 2,800 పీవీ చేసుకుంటే బ్రాంజ్ లో ఒక 9-10 వేలు తీసుకుంటారు, సిల్వర్ అయితే ఒక 15,000 తీసుకుంటారు, ఎల్ఓబితో అయితే 30,000 తీసుకుంటారు. కానీ మీరు నాకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఎవరికి నష్టం? సో లీడర్స్ మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి అనేది ఈ ఫార్ములా బట్టి మనం వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మనకి ఇందులో
మైండ్ సెట్ లీడర్, గుడ్ మైండ్ సెట్ లీడర్. సో మనకు లీడర్స్ ఉంటారు. మనము మార్నింగ్ లేస్తే డౌన్ లైన్స్ కి ఫోన్ చేసి అప్లైన్సే ఉన్నారు తప్ప, డౌన్ లైన్స్ అప్లైన్ ఫోన్ చేస్తే నేను ఈ రోజు ఎటు వెళ్ళాలి మేడం, నేను ఈ రోజు ఏం ఫీల్డ్ చేయాలి, నేను ఈ నెల ఏ టార్గెట్ పెట్టుకోవాలి, నేను ఈ నెల ఏం అవ్వాలి, 5 crore పూల్ అంటే ఏంటి, నేను అందులో చేయాలంటే నేను ఎన్ని పీవీలు తెచ్చుకోవాలి, నేను ఎంతమందిని కలవాలి, మీరు నాకు ఎంత టైం ఇస్తారు, ఈ వీక్లీ టైం ఇస్తారా, మంత్లీలో నాకు ఎన్నిసార్లు ఫీల్డ్ ఇస్తారా అని అడిగే డౌన్ లైన్ ఎంతమంది ఉన్నారు? అప్లైనే ఎంతకి డౌన్ లైన్ ఫోన్ చేసి సార్ ఏమైంది సార్, ఈ నెల ఏమవుతున్నారు, మరి సిల్వర్ అవుతున్నారా, బ్రాంజ్ అవుతున్నారా, గోల్డ్ అవుతున్నారా, మరి ఇట్లా ఫీల్డ్ చేసుకోండి మీకు ఇంత అమౌంట్ పడుతుంది, ఎందుకు మనం ఎస్టీలో టైం వేస్ట్ చేసుకోవడం అని మనమే ఎంతకు చెప్తున్నాం తప్ప డౌన్ లైన్స్ నుంచి మనకు క్వశ్చన్ అనేది రాదు. సో ఇక్కడ కూడా బ్యాడ్ మైండ్ సెట్ లీడర్ ఉంటారు, గుడ్ మైండ్ సెట్ లీడర్ ఉంటారు. సో నేను గుడ్ లీడర్ అయితే నా డౌన్ అంతా కూడా గుడ్ లీడర్ వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, డౌన్ లీడర్ అయితే నా టీం అంతా కూడా అదే ఫాలో అవుతుంది. సో మీరు ఈ రెండింటి తేడా చూసి మీరు బ్యాడ్ మైండ్ సెట్ ఉన్న లీడరా, గుడ్ మైండ్ సెట్ ఉన్న లీడరా, ఒకవేళ ఇవేమన్నా ఉంటే అవి గుడ్ లోకి మార్చుకోవడానికి మనం ట్రై చేయాలి. సో ఇక్కడ ఏముంది, నెగిటివ్ థింకింగ్. ఇప్పుడు ఒకవేళ డౌన్ లైన్ ఫోన్ ఎత్తలేదు అనుకో, ఇక ఈయన ఇంతే, ఈయన చెయ్యడు బిజినెస్, ఈయన అనవసరంగా జాయిన్ చేయించుకున్నాం అనేది ఉంటా ఉంటది లీడర్స్ కొందరికి. సో నెగిటివ్ థింకింగ్ లో ఉంటా ఉంటారు. సో వాంట్ అటెండ్ ద మీటింగ్స్ అంటే ఏదన్నా డౌన్ లైన్ మీటింగ్స్ పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒకటి స్కిప్ చేస్తా ఉంటారు. మేము రాలేమండి, మేము వేరే లైన్ లో బిజీగా ఉన్నాము, వేరే దగ్గర ఫీల్డ్ ఉంది అని చెప్పి స్కిప్ చేస్తా ఉంటారు. డోంట్ ఫాలో అప్ లైన్. ఆయన వాళ్ళ అప్ లైన్ ఫాలో అవ్వదు. ప్లస్ మనము మామూలుగా మనం బ్యాడ్ మైండ్ సెట్ లీడర్, గుడ్ మైండ్ సెట్ లీడర్ అంటే ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, మనం మన అప్ లైన్ ఫాలో అవ్వం. మనకు సొంత నాలెడ్జ్ ఉంటది. ఆయన ఎందుకు పిలిచేది, ఆయన నాకన్నా ఎక్కువ ఏం తెలుస్తుంది, ఆయన రాకపోయినా పర్లేదు, ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాము. సో డోంట్ ఫాలో సిస్టమ్. మెయిన్ గా మన వెస్టేజ్ కి ఒక అద్భుతమైన సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టమ్ ని ఫాలో కాడు. ఆ సిస్టమ్ ని ఫాలో కాకపోతే బయట మన వెస్టేజ్ గురించి బ్యాడ్ నేమే తప్ప గుడ్ నేమ్ ఉండదు. సో మన సిస్టమ్ ఏముంది, మీరు జాయిన్ కాండి, ప్రొడక్ట్ వాడండి, మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, నచ్చకపోతే మీరే వాడుకోండి, కానీ షేర్ చేస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి. వచ్చిన వాళ్ళని తీసుకోండి, వచ్చిన వాళ్ళను మీరు డౌన్ లైన్స్ గా తీసుకోండి, వాళ్ళని లీడర్ గా క్రియేట్ చేయండి, టైం పట్టినా పర్లేదు అనేది ఒక సిస్టమ్ అనేది మన వెస్టేజ్ కి ఉంది. సో షార్ట్ కట్ రూట్స్, ఇట్లా మనము స్ట్రైట్ గా పోయే రూట్ ని ఇట్లా ఒక్కొక్కసారి వెనక తిరిగి ఇట్లా ఎమ్మటే పోవాలి, ఇవన్నీ షార్ట్ కట్స్ రూట్స్ పెట్టుకుంటే నష్టపోయేది మనమే. సో అలాంటి ఫాలో అవ్వని లీడర్స్ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు ఏదైనా వచ్చు, ఆయనకేం తెలుసు, నేను చేస్తా, ఆయనతో అవసరమే ఉండదు, ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్, లాట్స్ ఆఫ్ ఇగో. మెయిన్ గా ఇగో 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 వల్లనే చాలా మందికి అప్లైన్ కి డౌన్ లైన్స్ కి రిలేషన్స్ ఉండట్లేదు. మన అప్లైన్ కి మనం ప్రివీల్ చేస్తేనే ఆయనకు లైఫ్ ఉంటది, ఇంకేం ఉండదు. మరి నీకు మరి ఆ లీడర్ కి వాళ్ళ ఓపెన్ చేస్తానే లైఫ్ ఉంటది కదా, ఆలోచించింది అది. వాళ్ళు ఒక లెవెల్కి వెళ్ళిపోయినరు, ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినరు, ఇక మనం కింద ఎట్లున్నా కూడా వాళ్ళకి సంబంధం ఉంటది. వాళ్ళు గట్టెక్కి కూర్చున్నారు, ఇక మనము కింద ఉన్నాం. ఇలాంటి ఆన్సర్స్ అంటే వింటా ఉంటే బాధ అనిపిస్తుంది. మేము గట్టెక్కినాము, పైన ఎక్కినాము అంటే మీ దగ్గర నుంచే మేము వెళ్ళినాం ఆ లెవెల్ కి, మీ దగ్గర నుంచే అవన్నీ చూసినాం, బ్యాడ్ చూసినాం, గుడ్ చూసినాం, మాకు వచ్చిన కామెంట్స్ చూసినాం, అన్ని చూసినాం, ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చినాం. మరి మీరందరూ అవన్నీ జరగాలి కదా మీకు కూడా. సో మాకు మళ్ళీ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, ఇన్ని జూమ్ మీటింగ్లు లేవు, ఇట్లా నేను ఈ రోజు చెప్పినట్టు అప్పుడు మాకు జూమ్స్ ఎవరు చెప్పలేదు, ఇన్ని స్టాక్ పాయింట్లు లేవు, ఇన్ని మనకు వర్క్ షాపులు కానీ మీటింగ్లు కానీ అప్లైన్స్ ఇంత కేర్ తీసుకొని విజయదాసాలు లెక్క చేయలేదు. నేను మీటింగ్ ఎక్కడ ఉందో అని నల్గొండలో తెలుసుకొని పోయి మీటింగ్ విన్నా, 2 సెషన్స్ శ్రీకాంత్ సార్ శరత్ సార్ మీటింగ్ వస్తే విన్నా. అంటే నేను వెతుక్కుంటా వెళ్ళినా, మీకు ఈ రోజు మేము ఫోన్ చేస్తున్నాం సార్, ఇక్కడ ఇగో ఇది లింక్, అది ఏంటి గూగుల్ మ్యాప్ కూడా షేర్ చేస్తున్నాం, లైవ్ లొకేషన్స్. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి మేము ఇంత చెయ్యి పట్టుకొని పైకి లేపుతున్నా కూడా డౌన్ లైన్స్ నుంచి నెగిటివ్ థింకింగ్ ఎట్లుంటదంటే, వాళ్ళు పైన వెళ్ళిపోయింది, ఇక మనం ఎట్లుంటే ఏంటి, నా కోసం వచ్చినండి నేను వెస్టేజ్ లోకి, నా కోసం వచ్చిన, నా ఇంటి కోసం వచ్చిన, నా పిల్లల 3 తరాల జనరేషన్ కోసం వచ్చిన, నేను ఈ రోజు కష్టపడ్డ నా పిల్లలు సుఖపడాలని వచ్చిన, మా సార్కి నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని వచ్చిన, మా అమ్మ నాన్నలకి మా ఇంటికి మంచి హెల్త్ ఇవ్వడానికి వచ్చిన, నా కోసం వచ్చిన, నేను నా అప్లైన్ కోసం రాలే, నా డౌన్ లైన్ కోసం రాలే, కాబట్టి నేనే వర్క్ చేస్తా. నా అప్లైన్ కి డబ్బులు పోతున్నాయి, నా డౌన్ లైన్ పనిచేస్తలేడు, మీకు సంబంధం లేదు, నేను మాత్రమే పనిచేస్తా.
వాళ్ళు నాతో వచ్చి చేయగలిపిండ్రు అనుకోండి, వాళ్ళకి ఫీల్డ్ ఇస్తా, నా లెవెల్కి తీసుకుపోతా. వాళ్ళు నాతో చేయగలపలేదు అనుకోండి, కానీ నా బడ్జెట్ ఏంటి, నేను జాయిన్ చేయించుకున్నా కాబట్టి రోజు ఫోన్ చేస్తా, సార్ వెళ్తున్నారా, ఈ నెల ఇన్ని పీవీలు చేసుకోండి, మీకు ఇంత బిజినెస్ వస్తుంది, మీరు మంచిగా డెవలప్ కావాలి, నా లెక్క మీకు కారు ఇప్పిస్తా, ఇల్లు ఇప్పిస్తా, నా చేయబట్టుకొని నడవండి, గట్టిగా 2 సంవత్సరాలు కష్టపడండి, అన్ని సాక్రిఫైస్ చేయండి, నేను మీకు ఫీల్డ్ ఇస్తా. లేదు మేడం నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా సాకులు చెప్పి అది ఇది చెప్తే మనం ఏం చేయలేం. ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న ఐడియాలు అందరూ వేరే వాళ్ళు వేసుకొని పోతారు. మేడం నీకు ఎవరు కొంటలేరు, ఎవరు అయితలేరు, ఎవరు జాయిన్ అయితలేరు, నేను ఏం చేయాలి? దానికి క్వశ్చన్ మీ దగ్గర ఉంది, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? అంటే కొంతమంది ఆన్లైన్స్ మాట్లాడితే అట్లుంటా. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే బెటర్ మైండ్ సెట్ మార్చుకోవాలి. వెస్టేజ్ సిస్టమ్ చాలా నేర్పిస్తుంది మనకి. మనము బిఫోర్ నేను ఎట్లా ఉంది ఏంటో నాకు తెలియదు, కానీ ఆఫ్టర్ వెస్టేజ్ మాత్రం చాలా మైండ్ సెట్ మార్చుకున్నా నేను. మాట్లాడే విధానం కానీ సూట్ గా మాట్లాడడం ఏదైనా ఉన్నా కూడా మనం ఇలా మాట్లాడాలి. ఒక పర్సన్ తో ఇలా మాట్లాడడం మనకు అలవాటు అయిపోతుంది వెస్టేజ్ సిస్టమ్ లో. సో మనం ఒక బ్యాడ్ థింగ్స్ ఏమన్నా ఉంటే వెస్టేజ్ మనల్ని మారుస్తుంది. సో మనం చేంజ్ అవ్వాలి. మన అప్లైన్ కు డబ్బులు పోతున్నాయి మన వల్ల అంటే మన డౌన్ నుంచి నీకు వస్తున్నాయి కదా, నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? బ్యాడ్ మైండ్ సెట్టే కదా అదంతా. ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు ఉండొద్దు. మనిషి పతనం అవ్వడానికి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా దెబ్బతీస్తుంది. ఈగో. అప్లైన్ కు మనకు చిన్న ఇష్యూ జరిగింది, తెల్లాలేసే సార్ గుడ్ మార్నింగ్ ఏం లేదు అంత కామన్ అని ఫీల్డ్కి వెళ్ళిపోండి, నష్టమే ఉంది, మన పెరటం ఏం పడిపోదు కదా. సో మనం ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవాలి. అదే గుడ్ మైండ్ సెట్ ఉన్న లీడర్ ఎలా ఉంటాడు? థింక్ పాజిటివ్ ఉంటాడు, ఇవన్నీ లైట్ తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు? మనం ఒక స్కూల్లో ఉన్నప్పుడే మన పిల్లల గొడవలు అవుతా ఉంటాయి. ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తే కొలీగ్స్ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండ్స్ వస్తాయి. ఇంట్లో ఉన్న భర్తలకే పొద్దున్న చేసే సాయంత్రం వరకు 5-6 సార్లు గొడవ అవుతుంది, మళ్ళీ కలిసిపోతలేమ్మా. అట్లనే అప్లైన్ అవ్వాలి. ఎక్కడో ముక్కు మొహంలో ఉన్నటువంటి అప్లైన్ నీకు ఐడి వేసి నీ చేయి పట్టుకొని నడిపించి నీ కారు ఇప్పిస్తానంటున్నాడు, ఇల్లు ఇప్పిస్తానంటున్నాడు, నెల నువ్వు బతకడానికి, నీ ఫ్యామిలీ బతకడానికి, 3 తరాలు బతకడానికి నీకు అవకాశం ఇచ్చిండు. ఇంకెంత రెస్పెక్ట్ చేయాలండి మనం మన అప్లైన్? ఎంత రెస్పెక్ట్ చేయాలి? ఈ జూమ్ మొత్తం చెప్పినా సరిపోదు అప్లైన్ గురించి. ఎందుకంటే మన సొంత అన్ని మనకి ఎట్లా వెనుకోటు పడవాలని చూస్తున్నాడు ఈ రోజులలో. ఆస్తులు పాస్తుల విషయాల దగ్గర చూస్తూనే ఉన్నాం కదా. కానీ ఎక్కడో తెలియని అప్లైన్ మనకు ఐడి వేసి ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం వెస్టేజ్. బయట ఏ అవకాశాలు లేకుండా యూత్ అంతా చచ్చిపోతున్నారు, కానీ మనకు వెస్టేజ్ అవకాశం తెలియదు. నాకు బిఫోర్ వెస్టేజ్ తెలియదు. భాస్కర్ సార్ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కి వెళ్ళే వరకు నేమ్ సోప్ అంటే తెలియదు నాకు. తర్వాత తెలుసుకున్నా, ఈ రోజు ఈ జూమ్ లో మాట్లాడుతున్నా. ఆయన చెప్పిందంటే ఆయనకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అప్లైన్ తో నాకే సంబంధం. ఒక డౌన్లైన్ అంటాడు, మేడం ఏముంది మేడం అక్కడికి పోయి, అంత కామనే కదా. స్టిల్ ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ అయినా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతా. ఎందుకు అవుతా? నాకు లేదా నాలెడ్జ్? ఎందుకు అటెండ్ అవుతున్నా? ఎందుకంటే మనకు ప్రతి కొత్త విషయం తెలుస్తుంది. మనం వెళ్తేనే డౌన్ లైన్స్ వస్తారు. మనం చేయబట్టుకుని వాళ్ళని పైకి తీసుకొచ్చినాం, ఐడి వేసినాం, మన లెక్క వాళ్ళకు లైఫ్ అందించాలి అన్న ఒక ఉద్దేశంతో మేము వర్క్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఆ జూమ్ లో ఉన్న లీడర్స్ కానివ్వండి, వాళ్ళకు డౌన్ లైన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఇంకోళ్ళకి అప్లైన్ అయి ఉండొచ్చు, కానీ నేనేం చెప్తున్నా అంటే వెస్టేజ్ అంటే ఆషామాషి కాదు, చాలా అద్భుతమైనటువంటి అవకాశము. ఇదేదో కంపెనీ వీళ్ళు ఏదో బ్యాగ్ పట్టుకొని సబ్బులు పేస్టులు పట్టుకొని వస్తున్నారు, ఏదో టైం పాస్ చేస్తున్నారు అని అనుకోకండి. రానున్న ఇంకొక 10 years లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు ప్రతి ఒక్కరు ఐడి కోసం ఎగ్జామ్ రాయాలి, అప్పుడు దొరకవు. మేమేమో ఎక్కడెక్కడో మంచి పొజిషన్ లో ఉంటాము. సో ఉన్న ఈ టైం అందరూ ఉపయోగించుకోవాలి. అప్లైన్ కి ఇంత పోతున్నాయి, ఇంత సంపాదించుకుంటుండో, కింద మనం వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఇలాంటి బ్యాడ్ థింకింగ్ ఆలోచనలు డౌన్ లైన్స్ తీసేయండి. సో మీరు ఒకప్పుడు ఒకరికి అప్లైన్ ఒకరికి డౌన్ లైన్, అది మీకే క్వశ్చన్ కొడుతుంది మళ్ళీ రివర్స్. సో ఇవన్నీ వదిలేసి మనం గుడ్ మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడు వెస్టేజ్ లో మనం ఎప్పుడు గుడ్ మార్నింగ్, నైట్ పడుకునేటప్పుడు కూడా గుడ్ మార్నింగ్ అనే చెప్పుకుంటాం. ఎందుకు గుడ్ మార్నింగ్? మనం ఎప్పుడు వెస్టేజ్ లో ఉన్నప్పుడు అంత గుడ్ గా ఫ్రెష్ గా అట్లా ఉండాలి మనం. సో థింక్ పాజిటివ్ ఉండాలి, ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్ ఉండాలి. మనం దేనికి వచ్చినామో దాని మీద ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ ను మన గోల్స్ ను రీచ్ చేసుకోవడానికి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనే దాని మీద ఉండాలి. రెడీ టు లెర్న్. ఇప్పుడు సార్ ఏం చెప్పిండు, లెర్నింగ్ అవర్ మనకు నైట్ 1 గంటన్నర ఇస్తున్నాము అంటే, నేను ఇప్పుడు జూమ్ లోకి రావాలి అని అంటే నేను వంట చేసి పిల్లలకు అంతా సర్ది నేను జూమ్ లోకి వచ్చిన. అదే జెంట్స్ అయితే మీరు జూమ్ లోకి వచ్చి గంట సేపు చెప్పే వరకు మీ మేడం మంచిగా వేడిగా అన్నం కూర అన్ని వండి రెడీగా పెడతారు, మీరు వెళ్ళి జూమ్ అయిపోగానే తింటారు. కానీ నేను వండాలి, నేనే వచ్చి జూమ్ చెప్పాలి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ లేడీస్ పెట్టినా కూడా మనకు చేయాలనే పట్టుదల ఉన్నది కాబట్టి నాకు ఎక్స్ట్రా అనిపించదు.
జూమ్ చెప్పడం ఎంత బాధ్యత, నాకు ఇంట్లో చూసుకోవడం కూడా అంతే బాధ్యత. కాబట్టి మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి. మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే మనకి ఏది హార్డ్ అనిపించదు. సో రెడీ టు లెర్న్. ఈ 1 hour నువ్వు ఉన్నావు, మనం ఉన్నాం జూమ్ లో అంటే మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. టైం పాస్ గా జూమ్ లో లాగిన్ అయ్యాం, మన మైండ్ ఇక్కడ లేదు, బాడీనే ఉన్నది, మైండ్ ఆబ్సెంట్ ఉన్నది అంటే వేస్ట్. సో ప్లానింగ్ ఎట్లా ఎట్లా సాధించాలి మరి, మనకి ఇది వచ్చింది 5 crore పూలు, 3 crore ఇవన్నీ వచ్చినాయి, మరి మనం ఎట్లా సాధించాలి, వాటికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మనకి ఎంతమందిని జాయిన్ చేసుకోవాలి, ఎంత ఫీల్డ్ చేయాలి అనే అటువంటి ప్లానింగ్, ఫాలో అప్, ఇవన్నీ కూడా మన ఫాలో ద అప్ లైన్, ఇవన్నీ కూడా గుడ్ మైండ్ సెట్ లీడర్స్ నేను ఏం చెప్తున్నా అంటే నెగిటివ్, మనకు బ్యాడ్ మైండ్ సెట్ లీడర్ మనం ఉండొద్దు, గుడ్ మైండ్ సెట్ లీడర్ గానే మనం ఉందాం. ఎందుకంటే వెస్టేజ్ సిస్టమ్ అది మన మేనేజ్మెంట్ కూడా అదే నేర్పిస్తుంది. కాబట్టి మనం ఈ 6 పాయింట్లలోనే మనం ఉందాం. థింక్ పాజిటివ్, లాట్స్ ఆఫ్ ఈగోను మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. సో మనం ఎట్లుంటే మన డౌన్ లైన్ అట్లుంటారు. సో మనకు వచ్చిన లీడర్ ప్రొడక్ట్స్ వాడి సిఎన్టీ ఇప్పించి మనం సిఎన్టీలో తీసుకొని పోయి అదంతా చేసి ఇక్కడ మనం వీటితోటి దూరం చేసుకుంటున్నాం కదా, ఈగోలతోటి మనము అప్లైన్ కించపరచడము, ఇట్లా ఫాలో కాకపోవడం, సిస్టమ్ తో మనం స్పాయిల్ అయిపోతున్నాం. సో ఈ గుడ్ మైండ్ సెట్ లీడర్ గా మీరు ఉండాలి. సో హౌ టు సక్సెస్ అంటే ఇప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి బేస్ గా మనకి ఏమి ఉండాలి అని అంటే సక్సెస్ కి 10% ప్లాన్ ఎలా చేయాలి, 10% ప్రొడక్ట్స్ నాలెడ్జ్, 10% డ్రెస్ కోడ్. ప్లీజ్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి లీడర్స్. ఎందుకు అంటే ఒక టీ షర్టు, జీన్ ప్యాంటు, అది కూడా చినిగిన జీన్ ప్యాంటు, ఎందుకు మనము ఒక చాలా బెస్ట్ మన కంపెనీలో ఉంటున్నాము. మనం మామూలుగా బయట సాఫ్ట్వేర్ కంపెనీలలో చూస్తే వాళ్ళు ఎట్లా నీట్ గా టీ షర్ట్ టై పెట్టుకొని వెళ్తారో మనం కూడా అట్లనే వెళ్ళాలి. పోగానే మంచి కంపెనీ అనే ఇంప్రెషన్ వాళ్ళకి పడాలి. పోయి ఏదో మార్చిన టీ షర్ట్, క్రాఫ్ కూడా సరిగ్గా ఉండదు, అట్లా ఉంటే వాళ్ళకి ఇదేం కంపెనీ, వీళ్ళు ఉండడమే ఇట్లున్నారు, ఇక వీళ్ళేం కంపెనీ, ఇదేం కంపెనీ అన్న డౌట్ వచ్చేస్తుంది. సో డ్రెస్ కోడ్ మెయిన్ గా మెయింటైన్ చేయండి. బిహేవియర్, అక్కడ పోయి కస్టమర్ ముందు కూర్చొని నవ్వడాలు, కొందరు లీడర్స్ జనరల్ గా నవ్వడాలు, ఏదో ఏదో ఏదేదో ఎక్కువ వేస్ట్ టైం చేస్తూ ఉంటారు. పోయినా మనం ఏం చెప్పినామంటే క్యాండిడేట్ మనం ఐడియా వేయాలి, ప్రొడక్ట్ ఇప్పించాలి, అదే ఉండాలి ధ్యాస. మనకి అదర్ మ్యాటర్స్ కానీ డ్రెస్ కోడ్ అది మన వేస్ట్ ముచ్చట్లు కానీ అక్కడ పెట్టకుండా మనం పోయిన పని మనం చూసుకోవాలి. బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. లేడీస్ ఉంటారు వెస్ట్ మనకు ఫీల్డ్ మీద, జెంట్స్ ఉంటారు. సో మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, వాళ్ళకు మనం ఎంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నామో, ఏమేం చేయగలుగుతున్నాం అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి, రావాలి. బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్, నేను చేయగలను, నా మీద నాకు నమ్మకం ఉన్నది, నా అప్లైన్ కానీ నా డౌన్ లైన్ కానీ, నా పైన అప్లైన్ సపోర్టర్, నేను కింద డౌన్ లైన్ కి హెల్ప్ చేస్తా, ఇదే ఉండాలి తప్ప నా మీద నాకు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. సో అది 10%. కానీ 50% ఫాలోఅప్ ఉండాలి లీడర్స్. 50% ఫాలోఅప్ మెయిన్ గా నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు, నాది కూడా ఇక్కడే కావచ్చు మిస్ అయ్యేదని అనిపిస్తుంది. 50% ఫాలోఅప్. ఐడి చేస్తాం, మంచిగా అన్ని చేస్తాం, వాళ్ళు ప్రొడక్ట్ వాడతారు, వాళ్ళకి ఫోన్ చేయడం మర్చిపోతాం, వాళ్ళు ఎప్పుడో ఎదురవుతారు. సార్ బాగున్నారు, ఆ ప్రొడక్ట్ ఎట్లుందని అప్పుడు అడుగుతాం. ఎప్పుడు 5-6 నెలలకు ఆయన ఆ ప్రొడక్ట్ నెల వాడుకుంటాడు, వదిలేస్తాడు, పోయి కిరాణా షాప్ లో మళ్ళీ మిగిలిన 3 నెలలు తెచ్చుకుంటాడు. అదే మనం మనం ఇప్పించిన 3-4 రోజులకు ఫోన్ చేస్తే ఆయన ఇవన్నీ ప్రాసెస్ చేస్తాంగా, సిఎన్టీ తీసుకోవడం ఇవన్నీ చేస్తాంగా. సో అక్కడ ఫాలోఅప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్ 50% పెడితే ప్రతి ఒక్క లీడర్ మంచి చెక్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ. మనము మామూలుగా అడవిలో జనరల్ గా బలమైన జంతువు, అసలు పెద్ద జంతువులు ఏందని మనం చూసుకుంటే జిరాఫీ ఉంటది, ఏనుగు బలంగా ఉంటది, పొడుగ్గా జిరాఫీ ఉంటది, తెలివిగా అంటే అతి తెలివి, జిత్తుల మారి గుంట నక్క అంటారు కదా, అట్లా అతి తెలివిగా నక్క ఉంటది. సో ఇవన్నిటికి వాటికి అవి గొప్పే. ఇప్పుడు జిరాఫీ అంత చెట్టు మనం అందుకోలేము, అది అందుకుంటుందంటే అది పొడుగైంది కాబట్టి జిరాఫీ ఓకే. సింహము బలంగా ఉంది కాబట్టి అది ఓకే, నక్క కూడా తెలివైంది, అది ఓకే. మరి రాజు ఎందుకు సింహం అయింది? రాజు ఎందుకు సింహం అయింది? మరి ఇంత పెద్ద జంతువులు ఇవెందుకు కాలేదు? సో కింగ్ ఆఫ్ ద జంగిల్ సింహం. ఎందుకు అంటే వేటాడేటప్పుడు కానీ, దాని ఆహారం దాని సింహం తీసుకునేటప్పుడు కానీ ఫోకస్ మొత్తం దాని మీదనే ఉంటది, పక్కన దేని మీద సింహం ఫోకస్ ఉండదు. వేటాడే తత్వం, దాని హుందాతనం, దాని అంతా కూడా సింహం ఒక అంటే ఏమని ఉంటదంటే, మనము సింహము ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం.
సింహము అడవిలో ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం. సో కింగ్ ఆఫ్ ద జంగిల్ సింహం అయింది. ఎందుకు అంటే అది ఎలిఫెంట్ కన్నా తక్కువే ఉంటది, జిరాఫీ కన్నా తక్కువే ఉంటది. తెలివి గుంటనక్కకే ఎక్కువ ఉంటది. కాకపోతే ఎందుకు మరి సింహం కింగ్ ఆఫ్ ద జంగిల్ అయిందంటే దాని యొక్క ఫోకస్, కమిట్మెంట్. ఒక జీవిని వెంటాడుతుంది అని అంటే ఇక గురి తప్పొద్దు. సో మనం అట్లా ఉండాలి వెస్టేజ్ లా. మనము ఫీల్డ్ చేస్తున్నాము అంటే దేనికోసం చేస్తున్నాం? మన ఫీల్డ్ వెళ్తున్నాము అంటే మన పిల్లల ఫ్యూచర్ కోసం చేస్తున్నాం, మన హెల్త్ కోసం చేస్తున్నాం, మన 3 తరాల జనరేషన్ కోసం చేస్తున్నాం, నీకు ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి చేస్తున్నాం. సో అది ఉండాలి. మనం కూడా మనకి లైన్ లాగా మనం ఫోకస్ అనేది ఉండాలి. సో నీ పరిస్థితి ఎదుగుదలపై పూర్తి ఖచ్చితమైన అవగాహన ఉంటే నిన్నెవరు మోటివేషన్ చేయలేరు. సో అప్లైన్ మోటివేషన్ చేయాలి సార్, కొందరు డౌన్ లైన్స్ మేడం మోటివేషన్ కావాలి. ఎందుకు మోటివేషన్ కావాలి? నీ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏందని నీకు తెలుసు, నీకు ఇంట్లో ఉన్న ఖర్చులు ఏం తెలుసు. ఇప్పుడు ఈ నెల మొత్తము స్కూల్ ఫీజులు కట్టినాం, ఎంతెంత కట్టినాం అనేది ప్రతి ఒక్క పేరెంట్ కి, ఇందులో జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి లీడర్ కి తెలుసు. ఆకాశానికి అంటుతున్నాయి బుక్స్ రేటు కానీ ఫీజులు కానీ. మరి నీ ఇంట్లో ఉన్న పరిస్థితి నీకు తెలిసినప్పుడు, నీ ఎదుగుదల పైన నీకు అవగాహన ఉన్నప్పుడు నిన్ను ఎందుకు ఎవరు మోటివేషన్ చేయాలి? ఎవరు ఎందుకు మోటివేషన్ చేయాలి? నువ్వు మోటివేషన్ చేసుకోవాలి. నాకు ఈ ఖర్చులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు ఈ అవసరాలు ఉన్నాయి, నేను వెస్టేజ్ బిజినెస్ చేయాలి. నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తానే రేపు నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటది, నాకు ఇంట్లో కావాల్సిన అన్ని కోరికలు నెరవేరుతాయి, సో నా హెల్త్ బాగుంటది, వెల్త్ గా బాగుంటాం అని చెప్పేసి మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లీడర్స్, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ మైండ్. ఇక్కడ చూడండి, ఆయన కన్ను లేదు, కాకపోతే అంగవైకల్యం ఆయన శరీరానికి ఉంది. ఇక్కడ ఒక ఆయన కాళ్ళు లేకున్నాడు, ఇక్కడ ట్రాన్స్జెండర్ ఉన్నది. ట్రాన్స్జెండర్ మామూలుగా ఉంటేనే అవమానాలు ఎక్కువ ఉంటాయి, అట్లాంటిది ఆమె ఫీల్డ్ మీదకి పోతే ఇంకెంత ఎదురు దెబ్బలు తగలొచ్చు. కానీ వాళ్ళకు బాడీకి అంగవైకల్యం ఉంది కానీ మైండ్ కు లేదు. ఫిక్స్ అయిపోయినారు వాళ్ళు. ఏమని ఫిక్స్ అయిపోయినారు? నా బాడీకి అంగవైకల్యం ఉంది కానీ నా మైండ్ కు కాదు, నేను బిజినెస్ చేస్తా, ఇందులో నేను విజయం సాధిస్తా అని కాల్లో తిరుగుతున్నాడు ఆయన. సో అన్ని అట్లా ఉన్న వాళ్ళే అలా చేసినాక కదలలేకపోతే ఏంది, నిలబడలేకపోతే ఏంది, అటు ఇటు కాకపోతే ఏంది, నేను సాధించి చూపుతా. వాట్ అబౌట్ యూ? మరి నీదేంటి? మేము ఇట్లా ఉన్నా కూడా నేను చేస్తాం, కానీ మీదేంటి అనే క్వశ్చన్ అక్కడ ఉంది. సో మరి అన్ని ఉన్నా మనం ఎట్లా చేయాలి? అందులో నేను ఒకటి చెప్పేది ఏంటంటే, లేడీస్ కి ఇంట్లో బాధ్యతలు, బయట ఫీల్డ్ మీద బాధ్యతలు 2 ఉంటాయి. కానీ జెంట్స్ కి అయితే తను టైం కి లంచ్ ప్రిపేర్ చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, ఐరన్ బట్టలు ఇస్త్రీ రెడీ ఉంటాయి, షూస్ అన్ని రెడీగా ఉంటాయి. సో అన్ని లేడీస్ చేసినప్పుడు మనం బ్యాగ్ పట్టుకొని పొద్దున ఆఫీస్కి పోయినప్పుడు ఫీల్డ్ పోయి మనము మన గోల్ ఏందో మనం నెరవేర్చుకోవచ్చు కదా. కానీ లేడీస్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అనుకోండి, నేను ఇల్లు చూసుకోవాలి, ఫీల్డ్ చూసుకోవాలి, షాప్ చూసుకోవాలి. సో మేము ఇంకా సక్సెస్ అయినప్పుడు మరి మీరు ఎందుకు అవ్వలేరు? అంగవైకల్యం ఉన్న, కళ్ళు లేని ఆయన ఏం చెప్తాడు? కానీ విని నేర్చుకొని చెప్తున్నాడు. సో మనం ఎట్లా చేయగలుగుతాం? సో చిన్న యూత్ ఐకాన్ షబీర్ ఆ విధంగా బస్ స్టాండ్లలో పడుకున్నాడు. మనం ఒక రోజు మనం డౌన్ లైన్ అప్లైన్ పిలిస్తే పోతే, అబ్బాయి ఈ రోజు ఇక్కడ ఫీల్డ్ సార్ ఉందామంటే మన డౌన్ లైన్ కి నచ్చదు. అబ్బాయి ఇక్కడ ఉండాలా సార్, అక్కడ ఉండాలా సార్ అని ఉండాలి. ఈ రోజు ఈ రోజు కష్టపడ్డామంటే రేపు సుఖపడతాం. ఇప్పుడు ఉన్నాయి 35-40 ఇయర్స్ లో మనం కష్టపడకపోతే మరి మనం 80 ఇయర్స్ 90 ఇయర్స్ లో కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నది కదా బయట. సో మనం ఇప్పుడే కష్టపడడానికి సిగ్గుపడితే తర్వాత 90-80 ఇయర్స్ లో కూడా మనం కష్టపడతానే ఉండాలి. మనకి ఇక రిటైర్మెంట్ మనకు హ్యాపీనెస్ ఇక ఏమి ఉండదు, రెస్ట్ ఉండదు. సో అతను ఆ రోజు బస్ స్టాండ్ లో అన్నాడు. ఇప్పుడు అయితే లగ్జరీ హోటళ్లలో ఉంటున్నాడు, ఏసీ లగ్జరీ హోటళ్లలో. సంవత్సరానికి 1,14,00,000 సంపాదించేటువంటి పొజిషన్. చిన్న వయసు, యూత్ ఐకాన్. ఏముంది, మ్యారేజ్ చేసుకుంటారు, అంతా ముందే వచ్చేసింది ఆయనకు ప్రాపర్టీ. ఆఫ్టర్ మ్యారేజ్ ముందే అన్ని సంపాదించుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడు, మంచి లైఫ్ లీడ్ చేస్తాడు. సో మనం కష్టపడదాం, ఒక 3 ఇయర్స్ కమిట్మెంట్ తీసుకుందాం. సో ఇవన్నీ మనం తీసుకుంటే యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద వెస్టేజ్, నాట్ జంగిల్. సింహం కింగ్ ఆఫ్ ద జంగిల్, అక్కడ వేటాడుతుంది. మనం ఇక్కడ వేటాడాలి, వెస్టేజ్ లో వేటాడాలి. సో మనం ఇక్కడ కింగ్స్ అవుదాం. యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద వెస్టేజ్ వరల్డ్. సో మనం వెస్టేజ్ లో కింగ్ అవ్వాలి, క్వీన్ అవ్వాలి. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పిన ఇవన్నీ కూడా మనము కొత్త లీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యే క్వశ్చన్లు, వాళ్ళని కన్విన్స్ చేసి ప్రొడక్ట్ ఇప్పించడం, తర్వాత తీసుకుపోయే మీటింగ్స్,
తర్వాత వాళ్ళని మోటివేషన్ చేయడము, తర్వాత బ్యాడ్ లీడర్ కి గుడ్ లీడర్ కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ప్లస్ మన బిజినెస్ ప్లాన్. సో ఇవన్నీ ఏంటి అంటే మనం రేపటి నుంచి ఫీల్డ్ కి వెళ్తున్నాం, అంటే స్టిల్ ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నాం. సో ఇంకా లీడర్స్ ఫీల్డ్ స్టార్ట్ చేయకపోయినా లీడర్స్ స్టార్ట్ చేస్తే ఎదురైనటువంటి అనుభవాలు, వాటికి పరిష్కారాలు, సో మనం ఇంకా ఎంత ఫీల్డ్ చేయాలన్నటువంటి ఒక అవగాహన, మనం బ్యాడ్ మైండ్ సెట్ లో ఉందామా, గుడ్ మైండ్ సెట్ లో ఉందామా, మనకి ఏది అవసరము, లయన్ లాగా ఉందామా, మిగిలిన యానిమల్స్ లాగా ఉందామా అనే డిసైడ్ చేసుకున్నటువంటి అన్ని అంశాలు కూడా మనం ఈరోజు దిగి మీట్ లో మనం చర్చించడం జరిగింది. వీటిలలో ఏదైనా ఒక పాయింట్ ఒక లీడర్ కనెక్ట్ అయ్యి కూడా ఫీల్డ్ లో సక్సెస్ సాధిస్తే చాలా హ్యాపీగా ఉంటది. సో ఇది ఈ రోజు సెషన్ లీడర్స్. సో ఆలోచించండి, మనము సాదా సీదా కంపెనీలో లేము, చాలా అద్భుతమైన కంపెనీలో మనం ఉండడం జరుగుతుంది. మనము టైం వేస్ట్ ఎంత చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు మనము దూరం చేసిన వాళ్ళమే బంగారు భవిష్యత్తుకు. సో మంచిగా సీజన్ కూడా స్టార్ట్ అయింది, వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి, అగ్రి, హోమ్, హెల్త్ అన్నిటి మీద ఫోకస్ చేయండి. ఈ మనకు పెట్టినటువంటి ఆఫర్ ఉంది కదా, దీనికి ప్రతి ఒక్క లీడర్ కూడా మంచి చెక్ డిసెంబర్ లో పే అవర్స్ ఒక్కొక్కరిని పేలిపోవాలా. సో అట్లాంటి చెక్స్ మీరు తీసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అప్లైన్స్ అందరికి స్పెషల్ థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఓవర్ టు శరత్ సార్.